మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఈ మాసం పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు మెయిన్గా ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ధనస్థానంలో చంద్రగ్రహణం. అందుకని నేను నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, చంద్రగ్రహణం ఉన్న సమయంలో లలితా అమ్మవారి యొక్క నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. ది బెస్ట్ రెమెడీ. గ్రహణ సమయంలో కూర్చోండి, చక్కగా రెమెడీ చేసుకోండి, మంత్రం చేసుకోండి. అదేమవుద్దంటే మీకు ఎక్కడో ఫ్రాడ్ రూపంలోనో లేకపోతే ధనం విషయంలో ఇంకెవడో మోసం చేసే విషయాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే లగ్నాధిపతి అలాగో 3లో ఉండి 2లోకి వస్తున్నాడు అంటే ఏమిటి? కొంచెం ఈ రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి లగ్నాధిపతి కూడా సేమ్ అదే సూచిస్తున్నాడు చెప్పాలంటే. ఒకటి, ఇక ఇష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం చేసుకోవాలనే కొంత దృఢమైన సంకల్పం సప్తమంలో శుక్రుడు ఉన్నందుకు వీళ్ళు కొంచెం ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చెప్పాలంటే. అండ్ 15వ తేదీ వరకు వీళ్ళకి 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే చతుర్థ లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, వీరు పర్టికులర్గా ఈ లగ్నానికి కుజుడు పాపి అయినప్పుడు శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అది ఏదైనా కబ్జాలో ఏదైనా తీసుకుంటున్నామా జాగ్రత్త పడాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో శుభగ్రహాలు బాగుంటాయి కానీ పాపగ్రహాలు మంచిది కాదండి. అది కాకుండా చతుర్థ లాభాధిపతి ఈ లగ్నానికి పూర్వజన్మ కర్మనిచ్చేవాడు. ఎప్పుడైతే అక్కడ తిరుగుతుంటాడో 14వ తేదీ వరకు కన్యారాశిలో ఈ మకరం వారు 14వ తేదీ వరకు పెద్ద మొత్తంలో, నేను చాలా కేసెస్ చూస్తుంటాను కదా, ఏదో అమౌంట్ ఇచ్చేస్తారు, తెలియజేస్తే వాడు ఏదో కహానీలు చెప్తూ ఉంటాడు రోజు. లేదండి మాకు పహానీలు అక్కడ ఉన్నాయి, ఈ పేపర్లు ఇక్కడ ఉన్నాయి, ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు, అవి రావాలి, నెక్స్ట్ వీక్ చేస్తా, అలా 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 గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళు చూస్తే 1 కోటి రూపాయలు 50 లక్షల డబ్బులు ఇచ్చి కూర్చుంటారు. వాడు ఏమీ అనలేని పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్దలు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పేపర్స్ అన్నీ ఉన్నాయి, ఫైన్, ఇదంతా ఓకే సెట్ అన్నప్పుడు కదలాలి. కానీ తొందరపడి ఎక్కడా కూడా నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలో మకరం వారు. ఎందుకంటే వీళ్ళకి ల్యాండ్ కారకుడు బాగుంటే వీళ్ళ లైఫ్ అద్భుతంగా వెళ్తుంది. పూర్వజన్మ కర్మంతా ల్యాండ్ మీద, చదువు మీద ఆధారపడి ఉంటుందండి. అది. ఇక మరొక విషయం ఏంటంటే, వీరికి సంతానం విషయంలో కొద్దిగా మొదటి 14 రోజులు కొంచెం ఘర్షణ, స్ట్రెస్ అది ఉంటుంది సంతానం గురించి. అట్లాగే ఫ్రెండ్స్ వల్ల కానీ, ప్రేమ వ్యవహారాల వల్ల కానీ. కాకపోతే 6వ స్థానంలో ఉన్న గురువు 2వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి కొంత గ్రహణ ప్రభావాన్ని ఆయన తగ్గిస్తాడు. కాకపోతే లోన్స్ రావడానికి కూడా అనుకూలిస్తాడు. అక్కడ 6లో ఉండే గ్రహం ఏదైనా లోన్స్ ఇస్తుంది అంటే పెద్ద మొత్తంలో ఏదైనా బిజినెస్ లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము, ఖచ్చితంగా అక్కడ దాని పాజిటివ్నెస్ అనేటువంటిది అది చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే వివాహ సంబంధించిన విషయాలు కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళడం, సప్తమంలో శుక్రుడు కదా, దూరపు సంబంధాలు కుదరడము, చూడడానికి కొంచెం మంచి, అంటే మనకి చూడండి ఒక్కోసారి సంబంధాలు, అరే ఇంత అందంగా ఉంది ఏంటి, ఇంత అందంగా ఉన్నాడేంటి అబ్బాయిని, అలా కొంచెం ఈ అందానికి ప్రాముఖ్యత కలిగేటువంటి వాళ్ళకి ఇది ఒక, అంటే కొంతమంది ఓన్లీ అందానికే ఇస్తారు. నేను మొన్న ఒక రోజు ఇలాగ ఒక అబ్బాయిని అడిగా, బాబు నువ్వు మంచి మనసున్న అమ్మాయిని చేసుకుంటావు, అందమే అన్నాడు. ఇదేమిటి అంటే, సార్ మనసు ఎలా ఉంటుంది మనకు కనబడదు, అందమైతే కనిపిస్తుందిగా బయటికి, మన కళ్ళకు కనబడుతుందా లేదా, నేను ఎంజాయ్ చేస్తాను లేదా అంతే అన్నాడు. అదేంటే మరి మంచి మనసుదేముంది సార్ అంటున్నాడు. అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది అంటున్నాను నేను మీకు. అంటే ఆ అబ్బాయి దృష్టిలో ఏంటంటే కనబడదు కదా, మనం ఎట్లా జడ్జి చేస్తాం, కనబడేది అందమే కదా అని. అలాగే దూరపు సంబంధాలు, తల్లి తరపు సంబంధాలు, కళారంగాల్లో ఉండేటువంటి వాళ్ళ సంబంధాలు కుదరడం, ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే కొంచెం ఆల్రెడీ వివాహమైనటువంటి వారికి శుక్రుడు వెళ్ళి ఎప్పుడైతే చంద్రరాశిలో ఉన్నాడో కొంచెం అత్తాకోడళ్ళ మధ్యని చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇలాంటివి కొద్దిగా వీళ్ళు చూడాల్సి వస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగాను కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ఆరోగ్యపరంగా అంటే కొంచెం ఫ్యాటీ లివర్, కొంచెం అంటే ఈ ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ తినేవారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పెద్ద ఇబ్బంది ఏం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నాడో, ఈ చతుర్థాధిపతి 9వ స్థానంలో ఉన్నందుకు బాడీ పెయిన్స్, ఎందుకంటే మనకి వీటికి కుజుడు కూడా కారకుడు అవుతాడు చెప్పాలంటే. అండ్ 14వ తేదీ దాటిన తర్వాత మాత్రం ఆఫర్స్ వస్తాయి కొత్త కొత్త భూములు తీసుకోవడానికి. అది ఆ టైంలో కొంచెం చూసుకొని తీసుకోవాలి వీళ్ళు ప్రధానంగా. ఇక 15వ తేదీ బుధుడు మారుతున్నాడు, 17వ తేదీ రవి మారుతున్నందుకు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో అనుకూలత, అంటే ఎప్పటి నుంచో పలానా కాలేజీలో సీట్ రావాలి, లేకపోతే పలానా కోర్స్ చేద్దాం అనుకున్న పలానా పిహెచ్డి రిలేటెడ్ సంబంధించిన విషయంలో నాకు అనుకూలత, లేదా పలానా మాస్టర్ నాకు గైడ్ చేస్తే బాగున్ను, లేదా బ్యాంక్ నుంచి ఓడీస్ రావడానికి 15 నుంచి చాలా బాగుంటుంది చెప్పాలి. కూడా వెళ్ళొచ్చు అంటారు వీళ్ళు? వెళ్ళొచ్చు. అండ్ అబ్రాడ్లోనే మామూలుగా ఇక్కడైనా అబ్రాడ్లోనైనా ఒక జాబ్ కాకుండా రెండు జాబులు చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి కూడా 15 తర్వాత నుంచి అనుకూలత ఉంది అని చెప్పచ్చు మనం. అదొకటి ఉంది. అండ్ తండ్రి యొక్క బిజినెస్ని వీళ్ళు డెవలప్ చేయడము, తండ్రి యొక్క బిజినెస్ వీళ్ళకి రావడము, ఇవి సెకండ్ వీక్ తర్వాత 3rd and 4th వీక్ నుంచి అనుకూలత ఉంటుంది. ఎందుకంటే 9వ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది కదండి. ఎప్పుడైతే బుధుడు ఆదిత్యుడు కలిసి కోణంలో ఉంటారో ఇదొక యోగం. అందులోనే అన్ని ప్లేసెస్లో బుధాదిత్య యోగం మీకు వర్తించదు. ఓన్లీ కన్యారాశి, మిథున రాశి, మేషము, ఈ సింహము, ఈ ప్లేసెస్లోనే. కాబట్టి ఇక్కడ యోగిస్తుందని చెప్పుకోవచ్చు మనం. నిరుద్యోగులకి అలాగే కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? మకరం వారు ఇప్పుడున్న కండిషన్ పరంగా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది వెంటాడుతుంటుంది. వీళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి, రావని కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం నైట్ డ్యూటీస్ ఎక్కువగా రావడం, ఇటువంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ భాగ్యంలో కుజుడు ఉన్నాడు, మనకి 14వ తేదీ నుంచి దశమంలోకి వస్తాడు. సో దశమంలోకి వచ్చే కుజుడు ఏంటంటే వర్క్ స్ట్రెస్ని ఎక్కువ ఇస్తాడు, ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. ఉద్యోగం రాదని కాదు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కాకపోతే కొన్నిసార్లు ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే చేసే ఉద్యోగాలు. ఎందుకంటే చతుర్థాధిపతి వచ్చి దశమంలో కూర్చుంటున్నాడు. చతుర్థం అంటే గృహం, దశమం అంటే వృత్తి. అలా చతుర్థాధిపతి దశమంలో కూర్చోవడము, దశమాధిపతి వెళ్ళి సప్తమ కేంద్రంలో కూర్చోవడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఉద్యోగాన్ని ఇస్తూ ఇంట్లోనే ఉండే ఉద్యోగం, అందులో కాస్త ఎక్కువ ప్రెజర్ ఉండడం, ఆఫీస్కి వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం అయిపోతే ఇదేంట్రా బాబు 24 గంటల ఉద్యోగంలోనే ఉన్నట్టున్నాను అనే ఫీలింగు, ఇలాంటివి కొంచెం తెప్పించి వర్క్ని ఎక్కువ ఇప్పిస్తాడు ఇక్కడ చెప్పాలంటే. సో ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఉన్న ప్రతికూలతలన్నీ తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగా అవసరం ఉంటారు వీళ్ళకి న్యాచురల్గా అమ్మవారి ఆరాధన అది బెస్ట్ అండి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2లో మనకి గ్రహణం పడుతుంది. అంటే దైవారాధన చేసుకుంటూ గోవులకి బెల్లము ఉండలు, ఒక 4 ఉండలు తినిపించడము, ఆ తినిపించేటప్పుడే మనం అమ్మవారి నామాలు లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామము ఇవి చేసుకోవడం అన్ని విధాలు ఉత్తమం వీరికి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.